హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకున్న మాట చూడండి. అందుకు మరియ, నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్న గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. చూడండి, యేసుప్రభు వారి జన్మదినం సందర్భంగా క్రిస్మస్ సీజన్లో మనం యేసయ్య జన్మం గురించి మాట్లాడుకున్నాం. ఆయన జన్మ రహస్యం ఏంటి, ఈ యొక్క ఎపిసోడ్లన్నీ అవే కదా. ఇక్కడ ఏంటంటే అండి, పరిశుద్ధాత్మ లేరు అని, అంటే పరిశుద్ధాత్మ అనేది ప్రత్యేకమైన అనుభవం లేదని చాలామంది వాదిస్తారు. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతున్నప్పుడు అంటే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ కదా, తెలియని వాళ్ళు. అంచెదినముల ఆత్మ ప్రతి ఒక్కరి పైన కుమ్మరిస్తానని దేవుడు చెప్పారు, కుమ్మరించబడుతుంది. అయోగ్యాలు బలహీనాలు నాకు కూడా దేవుడు అభిషేకం ఇచ్చారు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా మనకి జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏంటి అంటే, అది సూపర్ నేచురల్ పవర్ అండి. పరిశుద్ధాత్మ సూపర్ నేచురల్ పవర్ అంటే అది ఫ్యూచర్ విషయాలు, మన భవిష్యత్తు విషయాలు, భవిష్యత్తు జ్ఞానము, తర్వాత యొక్క స్పిరిచువల్ రీమ్, తల్లి ఆత్మలోకం. మనం చూస్తుందే లోకం కాదు, ఆత్మలోకం ఒకటి ఉంది. ఇదంతా మనకి యొక్క స్పిరిచువల్ ఐస్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఓపెన్ చేయబడినప్పుడు అంతా మనం చూడగలుస్తాం. మీకు అర్థమైందా? నాకైతే రీసెంట్గా ఇక ఆత్మీయ పోరాటాలు అంటే ఇక్కడ చాలా అపోజిషన్ పవర్ అనేది ఇక్కడ వర్క్ చేస్తుంది. సో రోజు పోరాటం అనేది నాకు ఉండింది ఈ మధ్యకాలంలో. అది కూడా ఇలాగా కొంతమంది అంటే చూడండి, ఇదేంటంటే ఈ ఏరియాలో పనిచేస్తున్న దుష్టదురాత్మ అంధకార క్రియలన్నీ కనబడిపోతూ ఉంటాయి కదా. సో ఇదేంటి అంటే అండి, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తారో అది ఎక్కడ ఎలాంటి అద్భుతం జరగాలి ఏంటి అనేది ఆ యొక్క ఆత్మ ద్వారానే సాధ్యమండి. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన కంటికి కనబడిన చేతికి వినడంలో దాని గోచరం కాలేదు. మనుషుని యొక్క ఆత్మలు మనిషి ఆత్మకే తెలుస్తాయి, మనుషుని యొక్క సంగతులు. కానీ దైవికమైన సంగతులు అలా తెలుస్తాయి మనకి, అది దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది, ఒక కన్యా మరియకి ఎలాగ గర్భం వచ్చింది అని రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దైవ శక్తి ఏంటో మీకు తెలియనప్పుడు మీరు ఎలాగైనా మాట్లాడతారు. కన్య గర్భవతి అవ్వడం ఏంటి అని రకరకాలైన రూమర్స్ స్టిల్ మాట్లాడుతున్నారు. చూసారా ఎంత భయంకరమో. దేవుడికి భయపడండి. మీరు మనుషులకు భయపడినా భయపడకపోయినా కాదు, కానీ దేవుడికి భయపడండి. భయపడితేనే మీకు మేలు. ఈరోజు వెర్రవి మాట్లాడతామంటే కుదరదు. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో మాకు తెలుసు కనుక మేము చెప్తున్నాం. నేను సాక్షిని మీ ముందు ఉన్నాను కనుక చెప్తున్నాను. పరిశుద్ధాత్మ వన్స్ ఆయన కార్యం జరిగించేటప్పుడు అక్కడ ఎట్లాంటివైనా చనిపోయిన వాళ్ళు ఎట్లా లేపడుతున్నారు, క్యాన్సర్స్ ఎలా బాగుపడుతున్నాయి, లోపల ఉండేసి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎలా బాగుపడుతున్నాయి, అది పరిశుద్ధాత్మకే సాధ్యమండి. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ అంటే ఎవరు కాదు, అదే దేవుడు ఆత్మ. అంటే దేవుడే ఆత్మస్వరూపిగా రావడం. ఆ యొక్క పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు నీకు అది గర్భం వచ్చి ఆ గర్భ ఫలముగా యేసుప్రభు పుడతారు అని ఎవరు చెప్తున్నారు? దూత చెప్తున్నారు. మీకు అర్థమైందా? ఇది మెసేజ్ ఆవిడకి. పురుషుని జనరల్గా తల్లిదండ్రులు యొక్క ఆ యొక్క జన్మరాశం ఏంటి, తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు పుడతారు. బట్ ఇక్కడ ఈమె కన్యక కదా, నేను పురుషుని ఎరుగునిద్దానని దయా ప్రాప్తురాల నిక్షేపం ఇవన్నీ మనం మాట్లాడేస్తాం. ఇలాగా సర్వోన్నతుడు కుమారుడు నీకు జన్మిస్తారు, ఆయన రాజ్యం యుగములు ఉంటుంది, వీటి గురించి మనం మాట్లాడేస్తాం కదా. నేను పురుషుని ఎరుగని దాన్ని కదా, నాకు ఎట్లా బిడ్డలు పుడతారు అనేది ఈవిడ సమస్య, అంతే కదా. ఇప్పుడు పుట్టగానే ఇప్పుడు గర్భం రాగానే అయిపోదు కదా, స్టిల్ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయంటే మరి అప్పట్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒక 2000 years బ్యాక్ అంటే ఎట్లా ఉంటుందండి పరిస్థితి కదా. ఇంకా అక్కడ యొక్క యూదుల మధ్యలో చాలా భయంకరమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి.
ఇట్లా అయితే కనుక ఒక రాళ్ళతో కొట్టి చంపడం అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అందుకే యోసేపుకి ఆవిడ ప్రదానం చేయబడ్డారు. ఈరోజు ఎవ్వరూ ఏమనడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈమె ప్రదానం చేయబడ్డారు. అంటే ఆవిడ మీద ఎట్లాంటి ఇలాంటి క్రియలు జరగకుండా దేవుడు ముందుగుండని ఒక ప్రణాళిక రూపించారు. మీకు అర్థమైందా? ఇప్పుడు దేనికైనా ఇప్పుడు ఎవరిని అంటారు? యోసేపునే అంటారు, అంతే కదా. ప్రదానం చేయబడింది అంటే ఇంకా అనేసి కదా అనుకుంటారు జనరల్గా. బట్ ఇక్కడ యోసేపుకి తెలుసు కదా, యోసేపే వదిలేద్దాం అనుకున్నాను. అంటే అందరి మధ్య పెట్టడం ఎందుకు, ఆయన గౌరవమైన వ్యక్తి. ఏం జరిగిందో మన తెలియదు, నేను రహస్యంగా తర్వాత ఉండే ఆ విషయాలు. బట్ ఇక్కడ ఏమి చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన నీవు గర్భం ధరిస్తావు, ఇలాగ కుమారుని కంటే ఆయనకి యేసుని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడతా ఉంది. మీకు అర్థమైందా? అక్కడ ఏం కమ్ముకుంటుంది? పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నప్పుడు. చాలామంది బిడ్డలు లేని వారు, కొన్ని సంవత్సరాలు బిడ్డలు లేని వారికి ఎట్లా బిడ్డలు పుడుతున్నారు. సో ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ ఎలా గర్భం ధరించారు కనుక ఇదేంటంటే సారా చూసారా, ఆ యొక్క ప్రకృతి యొక్క ధర్మం ఆగిపోయినప్పుడు మరి శారా ఎలా గర్భం ధరించారు, అబ్రహాంకి శారాకి వృద్ధాప్యంలో ఎలాగ ఇస్సాకు పుట్టినారు. ఇవి ఏంటంటే ఇవి పరిశుద్ధాత్మ కార్యాలండి. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ శక్తి అంటే దైవ శక్తి అనమాట. ఇంకా పరిశుద్ధాత్మ అంటే ఏందో అనుకోకండి. పరిశుద్ధాత్మ అంటే దేవుడే ఆత్మస్వరూపిగా రావడం అనమాట. అంటే 3 ఫామ్స్లో ఉంటారు. ఇప్పుడు దేవుడు అనేది, ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఈయన కుమారుడు, ఆయన ఆత్మ, ఆయన తండ్రి అనేసి ఇలాగా 3 వేరువేరుగా చూడడానికి లేదు, ముగ్గురు ఒకటే. అంటే వాళ్ళు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా పనిచేస్తారు. ఈ తండ్రి యొక్క ఆత్మే కుమారుని యొక్క ఆత్మ, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మన మధ్య ఉండేది ఆయనే. మీకు అర్థమైందా? ఆయన సర్వాంతర్యామి. మీకు అర్థమైందా? సర్వజ్ఞాని. మరి నీ హృదయంలో రహస్యాలు దేవుడికి ఎట్లా తెలుస్తాయి? అవునా? దుష్టుని యొక్క ఆలోచన విధానం, వాడి ప్రణాళికలు మనకెలా బయలుపరచబడతాయి? ఏ మనిషి మీద వాడు ఎట్లా అటాక్ చేస్తున్నాడో అది మనకెట్లా తెలుస్తుంది? అవునా? దుష్ట కార్యాలన్నీ మనకెలా అర్థమవుతాయి? ఇది ఏంటి అంటే మన లోపలే ఆత్మదేవుడు నివాసం చేస్తారు. ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసుకుంటామో దేవుడికి పరిపూర్ణంగా, మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడికి అప్పగిస్తామో, మన ప్రాణాత్మ శరీరాలు మనం ఎప్పుడైతే దేవుడికి అప్పగిస్తామో, మన నోటి మాట హృదయ ధ్యానం అనేది అని స్వాధీనం చేసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఎప్పుడు మార్చబడతా ఉన్నామో, యేసు ప్రభు ద్వారా మనం ఎలాగా తండ్రికి అంటే దేవుని కుమారుల బిడ్డలుగా మనం మార్చబడతా ఉన్నాం. అందుకే తండ్రిని మనం అబ్బా తండ్రి అని ఎలా మొరపెడతాం? అబ్బా తండ్రి అని ఎలా మొరపెడతాం అంటే ఈ యొక్క కుమారుని ఆత్మ, ఒక పరిశుద్ధ ఆత్మ మనలో నివాసం చేస్తారు. అందుకే అబ్బా తండ్రి అని మొరపెడతాం. అంటే ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఇవన్నీ కమ్ముకున్నప్పుడు మరి సర్వోన్నతుని కుమారుడు అనబడతారు కదా. ఆ విధంగా మనం 3 ఫామ్స్ కింద తీసుకుంటాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని 3 ఫామ్స్ కింద మనం మాట్లాడుకుంటాం. బట్ దైవ శక్తి అనేది అది ఏకం అనమాట, అంటే ఐక్యం అనమాట. అది బాగా అర్థం చేసుకోండి. త్రియేకుడు ఐక్యం అనమాట, త్రిత్వం అనమాట. మీకు అర్థమైందా? ఆయన తండ్రిగా అప్పుడు ఒక ఆత్మ రక్షింపబడాలి. ఇప్పుడు మన కొరకు ఒక దేవుని యొక్క కుమారుడు వచ్చి ఆ విధంగా బలియాగమయ్యి అలాగా త్యాగం చేసి మన కొరకే ఆ యొక్క దైవ మహిమను విడిచిపెట్టి వచ్చి ఆయన మామూలు మనిషిగా క్రిస్మస్ బాలుడిగా ఒక పసిల పాకలో జన్మించి ఎంతగానో తగ్గించుకుని, ఎంత అండి ఆయన మీద అన్ని ఇంత దౌర్జన్యం జరుగుతున్నప్పటికీ కూడా దైవ కుమారుడు కనుక భరించారు. హేతువు లేకుండా ఇష్టానుసారం హింసించి, దూషించి, ద్వేషించి మరణానికి అప్పగించారంటే ఆయన దేవుడు కనుక భరించారు. నీ కొరకు, నా కొరకు భరించారు. మనకి ఉచితంగా రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చారు. మన పాప శిక్షను ఆయన మోసారు. మనకి యేసు ప్రభు ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలం. ఆ దైవశక్తి ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ దైవశక్తికి వ్యతిరేకంగా దుష్టశక్తి పనిచేస్తున్నారు. ఈ దుష్టుడే ఇప్పుడు దేవుడిగా ప్రతి చోట కూర్చుంటున్నాడు. అందుకే మనుషులు మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేయబడింది. ప్రతి విగ్రహాన్ని దేవుడే అనుకుంటున్నారు. ప్రతి చెట్టుని, ప్రతి పాముని, ప్రతి పుట్టని కూడా పూజించుకుంటూ వెళ్తున్నారు. కానీ అసలు దేవుడెవరు? అసలు దేవుడు యేసు ప్రభు. ఆయన ఇంత ప్రణాళిక ఎందుకు వేయాల్సి వచ్చింది? మనుషులు అర్థం చేసుకోవాలని, మనుషులు రక్షింపబడాలని,
నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ నిశ్చితం ఎక్కడో ఇది నిర్ణయించేది యేసు ప్రభువారు. ఇప్పుడే ఆ క్రిస్మస్ బాలుడిని రక్షకుడిగా నీ హృదయంలో స్వీకరించుకోను. నువ్వు కూడా సర్వోన్నతిని బిడ్డగా మార్చబడతావు. నువ్వు దేవుని యొక్క బిడ్డగా మార్చబడి దైవికమైన స్వరూపము ఈ పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఈ లోకంలోనే వస్తుంది. ఈ లోకంలోనే నువ్వు పరలోక ఆనందాన్ని అనుభవిస్తావు. నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఈరోజు నువ్వు తిరస్కరిస్తే క్రిస్మస్ ఈ యొక్క సెలబ్రేషన్ ఇదంతా ఎందుకు అంటే యేసు ప్రభువాన్ని పరిచయం చేయడానికి ఇంకా అంతకంటే లేదు. ఆయన రక్షకుడు అని ఇప్పుడు తెలుసుకున్న మేము కూడా చెప్పడానికి ఇంకేం లేదు అక్కడ. ఆయన క్రిస్మస్ ఇప్పుడు మామూలు మనుషుల బర్త్డేలే ఎంతో సెలబ్రేట్, అలాగే దేవుడు ఆయన మరి అందరిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటామా లేదా? అవునా కదా? సెలబ్రేషన్ అంటే ఆయన రక్షకుడు అని తెలియని వాళ్ళకి చెప్పడం, ఇంకా అంతకంటే ఇంకేం లేదు అక్కడ. కనుక మీరు తెలియని వాళ్ళు తెలుసుకోండి, ఆయన రక్షకుడు, లోక రక్షకుడు, ఆయన దైవ కుమారుడు అనబడి వచ్చారు ఈ లోకానికి. బట్ త్రియేకుడు, దేవుడు అనేది త్రిత్వమైన అది ఏకత్వం, మనం వేరు చేసి మాట్లాడడానికి లేదు. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. బట్ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్తామంటే మన అండర్స్టాండింగ్. మీకు అర్థమైందా? డైరెక్ట్గా వచ్చి నేను దేవుడిని అంటే నమ్ముతారేటి కదా? అవి చాలా ఇప్పుడు మా బోటి వాళ్ళంతా మేము ఒకే రోజు తెలుసుకొని చెప్పిన విషయాలు కావు. కొన్ని సంవత్సరాలు దేవుడితో మేము నడిచాం. దేవుడు అంటే ఏంటో మేము తెరిచి చూసాం. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఎలా పనిచేస్తున్నారు జీవితాల్లో అనేది మేము అర్థం చేసుకోగలిగాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ఆయనే దేవుడు. యేసు ప్రభు ద్వారా నీ ఆత్మకి రక్షణ, లేకపోతే భయంకరమైన అగ్నిలో నువ్వు కళ్ళు తెరాల్సి ఉంటుంది, యుగ యుగాలు ఉంటుంది. ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యాక్సెప్ట్ చేసుకోండి, యేసుప్రభు రక్షకుడిగా స్వీకరించుకోండి, మీ బ్రతుకులు, మీ జీవితాలు సమర్పించుకోండి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మీకు అర్థమైందా? మీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ లేరు అన్న మాటలు మాట్లాడకండి. పరిశుద్ధాత్మ ద్వారానే కన్యమర గర్భవతి అయ్యారు. ఆ యొక్క సర్వోన్నతిని కుమారుడు ఆమె గర్భాన్ని ధరించారు. ఆమె గర్భం ద్వారా రక్షకుడి ఈ యొక్క లోకానికి వచ్చారు. బట్ మరియమ్మని పూజించకండి. మరియమ్మ దేవుని కృపను పొందుకున్నారు. తద్వారా యేసుప్రభు వారు ఆమె గర్భం ద్వారా రాగలిగారు. బట్ చూడండి, మరియమ్మని పూజించడానికి లేదు. ఇక్కడ యేసుప్రభువే రక్షకుడు. ఆమె యొక్క పరిశుద్ధురాలు గనక, ఆమె యొక్క కన్యక గనక, ఆమె యొక్క గర్భం అనేది దేవుడు ఎన్నుకున్నారు. ఆమె దేవుడు దాన్ని పొందుకున్నారు. అలాగే రక్షకుడు ఆమె గర్భంలోంచి రావడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి తద్వారా ఆమె ద్వారా ఒక రక్షకుడు బయటకు వచ్చారు. అంతేగాని మరియమ్మని పూజిస్తాం, మరియమ్మ విగ్రహం పెట్టుకుంటాం, బాలయేసని బాలయేసు విగ్రహం పెట్టుకుంటాం, ఇది కాదండి, కరెక్ట్ కాదు. దేవుడు ఆత్మ గనక, ఆత్మ పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించారు. పరిశుద్ధాత్మ వల్ల యేసుప్రభు జన్మించారు. దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించుకోవాలి. మనం అంటే విగ్రహాలు పెట్టుకుంటాం, విగ్రహానికి క్యాండిల్ పెడతాం, లేకపోతే చెట్టుని పూజిస్తాం. ఇక్కడ క్రిస్మస్ ట్రీలు పూజించడానికి గట్ట కాదు, జస్ట్ సెలబ్రేషన్కి అది ఒక గుర్తు అంతే, అంతకంటే ఇంకేట్లేదు. మీరు అర్థమైందా? ఇవన్నీ పూజించుకోవడాలు కాదు. లేదంటే క్రిస్మస్ వచ్చింది, దేవుడు బర్త్డే, ఇంకా మేము బాగా సెలబ్రేట్ చేసి తిని తాగి తందనాలు ఆడతామంటే అది కూడా కరెక్ట్ కాదు. హృదయపూర్వకమైన ఆరాధన రక్షకుడికి మీరు అర్పించాలి. అందుకే క్రిస్మస్. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.